ఒక సాఫ్ట్వేర్ భార్యాభర్తలు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 3వ రోజు నైట్ డిన్నర్ పెట్టుకున్నారు స్పెషల్గా. వాళ్ళు తింటున్న సమయానికి దీనంగా ఒక గొంతు వినపడింది. గతి లేని పరిస్థితుల్లో అడుక్కుంటున్నాను, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టండి అని. వెంటనే ఆమె అన్ని సర్దుతోంది ప్లేట్లో ఆయనకి ఇచ్చేదానికి. ఈ మొగుడు అన్నాడు, నీకు బుద్ధి ఉందా లేదా, ఆయన చూడు ఎట్లుండాడో, బలంగా ఎత్తుగా ఉన్నాడు, ప్యాంటు షర్టు నీట్ గా వేసుకొని ఉన్నాడు, ఈ అడుక్కోవడం ఒక పెద్ద ఫ్యాషన్ అయింది, పని చేస్తావరు, ఆడికి ఎందుకు పెట్టేది, ఆడ పెట్టే అన్నాడు. అయ్యో ఆకలి అన్నాడండి, వాడు ఎవడైనా కావచ్చులే, ముందు పెడతాం, అది ఫ్రిడ్జ్ లో పెట్టి రేపటికి తింటాం. ఈ దిక్కుమాల ఫ్రిడ్జ్లు రాబట్టే మనకు సగల రోగాలు. వండింది 3 గంటల లోపల తినడం లేదు కాబట్టే మనకు రోగాలు వస్తుండే. దాచిపెట్టి ఫ్రిడ్జుల్లో తింటాడు. సరే అనింది, ఆమె పెట్టేసింది కానీ ఆ మనసు ఉండడం లే. వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగింది. దానం ధర్మం చేయకపోతే మనం సంపాదించే లక్షలు దేనికి, నీకు 1,50,000 నాకు 1,50,000, ఒక్కడికి అన్నం పెట్టలేని ఈ డబ్బు ఎందుకయా అని ఈమె. కూడబెట్టాలా, రేపొద్దున మన కొడుకులు వస్తారు, మనవాళ్ళు వస్తారు, కూడబెట్టాలా. పెడతావు ఏ పొద్దో రోజు ఇక్కడనే వదిలిపెట్టి పోతావు. ఆ సంగతి తెల్లేవాడికి. ఈ మాట పెరిగిపోయింది. పొద్దున్నే లేచాక ఇద్దరు విడాకులు తీసుకున్నారు. చిలికి గానివాన అంటారే, ఏమీ లేదు విషయం, విడాకులు తీసుకున్నారు. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అంతే, పెద్దానికి విడాకులు. మన సనాతన సంస్కృతిలో విడాకుల వ్యవస్థ లేనే లేదు. జీవితాంతం కలిసి ఉండాలని చెప్తారు, అది జరగడం లేదు. సరే ఏమో వెళ్ళిపోయింది వేరే కంపెనీకి, ఆ ఊర్లో ఉండలేక వేరే ఊరికి వెళ్ళిపోయింది. ఇంకా పెద్ద ఉద్యోగం, 2 లక్షల ఉద్యోగంలో చేరింది. 6 నెలలు హ్యాపీగా గడిచినాయి. 6 నెలలు అయినాక ఆ కంపెనీకి సీఈఓగా ఒకడు వచ్చాడు, యంగ్ మ్యాన్. ఆమెకు ఈమెకు ఇద్దరి మధ్య కొంచెం అనుబంధం కలిసింది. ఆమె తన గురించి చెప్పింది, నాకు ఇంతకు ముందే పెళ్ళైంది, ఆ మొగుడు సరైన బుద్ధి లేనోడు కాదు, డబ్బులు ఉండేగాని దానా ధర్మాలు చేయడు, డబ్బులు ఉండేగాని పూజా పునస్కారాలు చేయడు, కనీసం వాడి కోసం వాడు బాగుండేదానికి వాడు కనుక్కునే ధ్యానం కూడా చేయడు. ఆ 3 రోజుల్లోనే వాడి బతుకు తెలిసిపోయింది, విడాకులు ఇచ్చాను అనింది. మళ్ళీ ఏం చేస్తావు అంటే, నిన్ను పెళ్లి చేసుకుంటాను అనింది. ఓకే, నాకు కూడా ఇష్టము అన్నాడు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కూడా 3వ దినం భోజనం చేస్తా అంటే మళ్ళీ దీనంగా ఒక గొంతు వినపడింది, అమ్మా చాలా ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి అని. ఆ మొగుడు అన్నాడు, మనం కావాలంటే మళ్ళా వండుకొని తినొచ్చు, ఈ వేడి పదార్థాలు అన్ని నీది నాదే కలిపి పెట్టు, వాడు ఎంత ఆకలిగా ఉన్నాడో మన ఇద్దరిది కలిపి తిని వాడు తృప్తిగా ఉంటాడు అన్నాడు. ఆమె అనుకునింది, ఆహా ఆ మొగుడుగాడు అట్లా, ఈ మొగుడుగాడు ఇట్లా అని మొత్తంగా ప్లేట్ తీసుకొని పోయి బయటికి పోయింది. ఆయనకి ఏసి లోపలికి వచ్చి లబ్బమని ఏడుస్తా కూర్చుంది. అదెందుకు ఏడుస్తాండావు అంటే, ఆ వచ్చిన బిచ్చగాడు ఎవడో కాదు, నా పాత మొగుడు అని. ఈయన అన్నాడు, సృష్టి చాలా విచిత్రంగా ఉంటది, విధి మామూలుగా ఉండదు, అసలు నేనెవరో, నువ్వు అసలు ఏ పొద్దున్నా నా బ్యాక్గ్రౌండ్ ఏందో అడిగావా, నేనెవరో తెలుసా అన్నాడు. అవును మర్చిపోయాను, ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు అన్నాడు. ఆ పొద్దు మీ ఇంటికి బిచ్చానికి వచ్చిన బిచ్చగాడిని నేను అన్నాడు.